స్వాగతం. వరంగల్ రాజీ మార్గమే రాజమార్గమని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి జి ప్రేమలత అన్నారు. మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జి ప్రేమలత మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జూన్ 8వ తేదీన 2024న జాతీయ లోక్ అదాలత్ వరంగల్ జిల్లా కోర్టు నరసంపేట మండల కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు. పరిష్కరించదగిన కేసులను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచకుండా ఇరు వర్గాలు పరస్పర అవగాహనతో ముందుకొస్తే లోక్ అదాలత్ ద్వారా కేసులు వెంటనే పరిష్కారం అవుతాయని తెలిపారు. కక్షిదారులు రాజీ కుదుర్చుకుని జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగ్గు క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్ చెక్ బౌన్స్లు, అలాగే ఎలక్ట్రిసిటీ చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, అలాగే కస్టమర్ ఫోమ్ కేసులు, అలాగే ట్రాఫిక్ ఈ చలాన్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు, ఇతర కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి రాజీ కుదుర్చుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయటకు తెలిపారు. మన నేషనల్ అండ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ 8 జూన్ 2024 శనివారం రోజు జాతీయ లోక్ అదాలత్ ని వరంగల్ జిల్లా కోర్టులో మరియు నర్సంపేట జిల్లా కోర్టులో, నర్సంపేట మండల్ కోర్టు అక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడే క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, తర్వాత మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ మ్యాటర్స్, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసెస్, ఇన్సూరెన్స్ కేసెస్, ఎక్సైజ్ కేసెస్, ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ కేసెస్, consumer forum cases, traffic e-challan cases and free litigation cases and వాళ్ళు ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కేసులన్నీ కూడా మేము సెటిల్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు లిటిగెంట్ పబ్లిక్ అందరు కూడా అటెండ్ అయ్యి తమ కేసెస్ ఏవైతే కాంపౌండబుల్ కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా కాంప్రమైజ్ చేసుకోవాలని కోరుతున్నాము.